ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశం అంతర్వేది. ఒకవైపు సముద్రం, మరోవైపు గోదావరి, మధ్యలో ఒక అద్భుతమైన నవ నారసింహ క్షేత్రమే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం. బ్రహ్మదేవుడు శివుని పాప ప్రక్షాళన కోసం యాగం చేసిన ప్రదేశం కాబట్టి దీనికి అంతర్వేది అనే పేరు వచ్చిందట. రక్తవలచుడు అనే రాక్షసుని వశిష్ఠ మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నరహరి రూపంలో రాక్షసుని సంహరించిన తర్వాత ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారిగా ఎలిచారట. ఈ ఆలయం ప్రక్కనే రక్తకులియా నదిలో శ్రీ మహావిష్ణువు చక్రాయుధం శుభ్రం చేయడం వల్ల ఈ నదిలో నీరు నేటికి కూడా ఎర్రగానే ఉంటుందట. తర్వాత కాలంలో శ్రీ కొప్నథ్ కృష్ణ గారు ఒక అద్భుతమైన వాస్తు శిల్పకళతో ఒక చక్కటి ఆలయాన్ని నిర్మించారట. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే రాతి స్తంభాల నిర్మాణం గాని, ఎత్తైన గాలి గోపురాలు గాని చూస్తే కోనసీమలోనే ఒక అద్భుతమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి ఎదురుగా ఉండే వశిష్ఠాశ్రమం చూస్తే చుట్టూ సరోవరం, మధ్యలో కలుపు ఆకారంలో ఉంటూ స్వామివారు కూర్మావతారంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ దగ్గరలోనే అశ్వరుడాంబిక అమ్మవారు అంటే స్వామివారి సోదరిగా భావించే గుర్రాలక్క అమ్మవారి ఆలయం కూడా ఉందండోయ్. ఇక్కడ గోదావరి సముద్రంలో కలిసే చోటు, సాగర సంగమం అంటే అన్నా చెల్లెగట్టు అతి పవిత్రమైన ప్రదేశం. అన్నట్టు మర్చిపోయాను, అన్నా చెల్లెగట్టు దగ్గర ఎక్కండోయ్, అది చాలా ప్రమాదం కూడా. ఈ సముద్ర తీరంలోనే ఎత్తైన దీపస్తంభం ఉండడం వల్ల ప్రకృతి ప్రేమికులను ఎంతకైనా ఆకర్షిస్తూ ఉంటుంది. సోమవారం కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ నెల అనగా 28/1/2026 బుధవారం రాత్రి 1:56 సోమవారం కళ్యాణ మహోత్సవం, 29/1/2026 అంటే గురువారం మధ్యాహ్నం 2:05 సోమవారం రథోత్సవం, 1/2/2026 ఆదివారం ఉదయం 8 గంటలకు సోమవారి చక్ర స్నానం అంటే పౌర్ణమి స్నానాలు, 2/2/2026 అంటే సోమవారం హంసవాహనంపై తెప్పోత్సవం. ఒకవైపు పర్యాటక ప్రదేశం, మరోవైపు దక్షిణ కాశీగా పేరుగాంచిన ఇలాంటి ప్రదేశాన్ని ఒకసారి దర్శిస్తే జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అంతర్వేది. అందరికీ నమస్కారం, నేను మీ హర్ష శ్రీరామ్. అంతర్వేది ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలానికి సంబంధించిన అంతర్వేది అనే ప్లేస్కి వచ్చామండి. మన ఆంధ్రప్రదేశ్ లోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్ అయితే ఉంది. ఈ నెల 25/1/2026 నుంచి 2/2/2026 వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు. ఈ కళ్యాణ మహోత్సవాలకి చాలా మంది భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తుంటారు. వాళ్ళకి ఈ ప్లేస్ కొత్త కాబట్టి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏముంటాయో తెలియదు. వాళ్ళందరికీ ఇక్కడ అంతర్వేదిలో చూడవలసిన ప్రదేశాలు ప్రతి లొకేషన్ కూడా మీకు ఈ వీడియోలో ఉంటాయండి. చాలా మంది భక్తులు ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు కదండి, కానీ రోడ్లు మాత్రం బాగా వేసారండి. ఎక్కడ పడితే అక్కడ కొత్త కొత్త రోడ్లు మాట. అసలు భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇక్కడైతే రోడ్లు కానీ, ఫెసిలిటీస్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ అన్నీ బాగా లోటు లేకుండా చేయడం జరిగింది. రోడ్లు అయితే అద్భుతమని చెప్పుకోవాలి. అసలు మా అంతర్వేదిలో ఇంత మంచి మంచి రోడ్లు ఉంటాయా అనిపించేలాగా వేసారన్నమాట. చాలామందికి ఎలా రావాలని ఒక డౌట్ ఉంటుంది. మీరు అటు మల్కీపురం నుంచి, చించినాడు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ అంతర్వేదిపాలెం జంక్షన్ ఉంటుందండి. అంతర్వేదిపాలెం జంక్షన్ నుంచి అలా వస్తే అంతర్వేది రోడ్డు ఉంటుంది. ఆ మెయిన్ రోడ్డు నుంచి వస్తే మనకి అంతర్వేది టెంపుల్కి అయితే విజిట్ చేయవచ్చు అన్నమాట. వెళ్ళే రోడ్డు మాత్రం ఇటు గుడుమల నుంచి తగినేటిపల్లి ఏరియాకి వెళ్ళి రోడ్డు ఉంటుంది, అలా వెళ్ళాలి. ఏదేమైనా కానీ ఇక్కడ రోడ్లు అయితే చాలా బాగున్నాయని చూపించడానికి. ఇదే అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. నరసింహస్వామి ఆలయాలు పశ్చిమ ముఖంగా ఉండే ఆలయాలు రేరుగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం యొక్క పశ్చిమ దిక్కులో ఉన్న గాలి గోపురం అన్నమాట. ఈ రోజు 25వ తారీఖు ఆదివారం ఉదయం సోమవారం పెళ్లి కొడుకుని చేయడం అన్నమాట. దీన్నే చాలా మంది రథసప్తమిగా పిలుస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు ఈ రోజు రద్దీ కూడా ఉంటుంది. ఈ గాలి గోపురం దాటి లోపలికి వెళ్తే ఆలయ ప్రాంగణం మొదలవుతుంది. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి ఆలయం ఏ విధంగా ఉన్నదని చూడొచ్చు. ఆలయం గాలిగోపురం దాటిన తర్వాత ఈ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ అటువైపు ఇటువైపు ఎద్దుల బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ధ్వజస్తంభం, ఈ ధ్వజస్తంభం దాటిన తర్వాత నెక్స్ట్ ఇంకో గోపురం వస్తుందండి. ఆ గోపురం దాటిన తర్వాత లోపల ఆలయ ప్రాంగణం ఏ విధంగా ఉన్నదని చూడొచ్చు.
లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో అంటే నవ నారసింహ క్షేత్రాల్లో ఒక క్షేత్రం ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నవనారసింహ క్షేత్రాలు ఏ విధంగా ఉన్నాయో అహోబిలం కర్నూలు జిల్లా, పెంచలగోన నెల్లూరు జిల్లా, కదిరి అనంతపురం జిల్లా, సింహాచలం విశాఖపట్నం జిల్లా, అంతర్వేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మంగళగిరి గుంటూరు జిల్లా, వేదాద్రి కృష్ణా జిల్లా, యాదగిరిగుట్ట నల్గొండ జిల్లా, ధర్మపురి కరీంనగర్ జిల్లా. ఇది అంటే నవనారసింహ క్షేత్రాలు అన్నమాట. అవి స్వామివారి గర్భాలయం లోపల ఉంటుందండి. అక్కడికి వెళ్ళాలంటే మనం చాలా గాలి గోపురాలు దాటి వెళ్ళాలన్నమాట. చాలా మంది భక్తులు బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు లోపల ఏరియా ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళకి ఈ ప్లేస్ ఎలా ఉంటుందని చూపించడానికి స్వామివారి దగ్గరికి వెళ్ళి చాలా మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. స్వామివారు ఏ విధంగా కొలువైనారని చూపించట్లేదు, ఎందుకంటే మీరు వచ్చి దర్శించుకుంటారు కాబట్టి బయట లోపల ప్రాంగణం ఏ విధంగా ఉన్నదని చూడొచ్చు. ప్రహ్లాదవరదం విష్ణు నృసింహపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపరణార్థ నివారణం. భక్తులకు విజ్ఞప్తి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం అంతర్వేది దేవస్థానం నుండి ఆలయ ప్రధాన అర్చకుడు పానింగపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నాండి. ఇక్కడ స్వామి చాలా శక్తిమంతుడు. ఇక్కడ కృతయుగంలో రత్న విలోచనుడనే రాక్షస సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారు ప్రార్థనపూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానం అవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పు ముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడం వల్ల స్వామి ఇక్కడ మనకు విశేషంగా పశ్చిమ ముఖంగా ఉంటారు. మనకు విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా తూర్పు ఉత్తర ముఖాలుగా ఉంటారని ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటారు. ఇక్కడ మరొక విశేషం, ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉదయం 5:30 గంటలకు ఒకసారి భక్తుల కొరకు స్వామి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకం జరుగుతుందండి. ఈ అభిషేకం జరిగినంతసేపు మాత్రమే స్వామి యొక్క నిజరూప దర్శనం ఉంటుంది. అభిషేకానంతరం స్వామికి నూతన వస్త్రాలతోటి స్వర్ణ కవచాలంకారంతో మళ్ళీ రాత్రి పౌర్ణమి వరకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఈ యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే ప్రతినిత్యం కూడా స్వామి యొక్క నిజరూపానికి యావత్ దక్షిణ భారతదేశంలోనే ప్రతినిత్యం పంచామృత అభిషేకాలు. మిగతా చోట్ల విష్ణాలయాలు అన్ని చోట్ల కూడా మనకి సంక్రమణాలు ప్రవచనాలు ఏకాదశి తిథుల్లో శాలిగ్రామాలకి మాత్రమే చేస్తూ ఉంటారండి. ఇదంతా కూడా కృతయుగం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి అక్కడ స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మపురాణంలోని గౌతమి మహత్వని గ్రంథాధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి. కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాసు అనే గొల్ల లతను ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులుగా బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి కర్రతోట కాలు నిర్మింపజేసేటండి. అది కొంతకాలానికి శిథిలమైపోతే 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతం మన ఇంగ్లీష్ సంవత్సరంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి ఉపనాథ కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులు అమలాపురం దగ్గర వడల రే వాస్తవ్యులు వారు ఇప్పుడు ఉన్నటువంటి ఆలయ మండపతి విమాన ప్రాకార గోపురాలన్నీ కూడా రాతితోటి నిర్మాణం పూర్తి చేసినట్లుగా ఇక్కడ ఒక పురాతన శిలాశాసనం ద్వారా తెలియజేయబడుతోంది. ఇక్కడ స్వామి కృతయుగంలో వెలవకపోవడం ఇక్కడ బ్రహ్మదేవుడు వారికి యజ్ఞం చేసి క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠ చేశారని పక్క వీధిలోనే క్షేత్రపాలకుడికి ఆలయం ఉంది. ఈ ప్రతిష్టా కార్యక్రమ సమయంలో భాగంగా యజ్ఞ వేదిక యొక్క లోపల భాగంగా తీసుకున్నట్టు బ్రహ్మదేవుడు వారి ప్రదేశాన్ని అంతటినీ కూడా అందుకని అంతర్భాగంలో ఉండే వేదిక అంతర్వేదిక నామ గ్రామానికి వచ్చింది. చాలా శక్తివంతమైనటువంటి దివ్యక్షేత్రం అనేది కనుక 50 మంది భక్తులు కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుంచి రథసప్తమి సందర్భంగా ఈరోజు సాయంకాల విశేషార్చన అనంతరం ధూపసేవ అనంతరం కూడా ముద్రికాలంకరణ కార్యక్రమం అనగా స్వామివారిని పెళ్లి కుమారునిగాను అమ్మవారిని పెళ్లి కుమార్తెగా చేసే కార్యక్రమంతో ఈ రోజున కళ్యాణోత్సవాలు శ్రీకారం చుట్టబడతాయి. రేపు 26/1/2026 రేపు సోమవారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం అనగా సప్తాహనిక దీక్షతో 7 రోజుల పాటు వైఖాన సాగమ ప్రకారంగా విశ్వక్సేన పూజ పుణ్యాహవతన అంకురార్పణ కార్యక్రమం ధ్వజారోహణ సకల దేవతలను ఆహ్వానిస్తూ కళ్యాణోత్సవాలకి ఈ ధ్వజారోహణ కార్యక్రమంతో 7 రోజుల పాటు దీక్ష తీసుకున్న ఆచార్యర్చక వేద పండితులందరూ కూడా కళ్యాణోత్సవాలకి సంసిద్ధంగా ఉన్నామండి. అలాగే 28/1/2026 బుధవారం రాత్రి 1:56 రోహిణీ నక్షత్రకత వృశ్చిక లగ్న పక్షారాంశం ముందు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించడం ఆచార్యర్చక వేద పండితులందరూ కూడా ఆలయ ప్రాంగణంలో బహిరంగ కళ్యాణ మండపంలో లక్షలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే 29/1/2026 గురువారం మధ్యాహ్నం 2:05 స్వామి గ్రామంలో గల మాడవీధుల్లో స్వామి యొక్క రథోత్సవం కూడా అత్యంత వైభవంగా విశేషంగా జరుగుతుందండి. ఈ యొక్క 2 రోజుల కార్యక్రమం సుమారుగా 4,05,00,000 మంది భక్తులు వస్తారని ప్రభుత్వం వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అంచనా వారికి తగ్గ ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. అలాగే 1/2/2026
26 మాఘపాదివారం చాలా శక్తివంతమైన పర్వదినం. ఆ రోజున పౌర్ణమి సందర్భంగా స్వామివారికి చక్రవారి కార్యక్రమం అనగా అవప్రదోష కార్యక్రమం జరుగుతుంది. అవప్రదోష స్వామివారి ఆలయంలో అత్యంత అరుదైనటువంటి పురాతనమైనటువంటి షోడశ బాహువులు షోడశ ఆయుధాలు అనగా 16 చేతుల 16 ఆయుధాలతో కూడినటువంటి సుదర్శన పెరుమాళ విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ఊరేగింపు గదిగా సముద్రవంతర చక్రస్నానం అనగా భక్తుల శిరస్సు మీద ఉంచి చక్రస్నాన కార్యక్రమం అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తులు జరుగుతుంది. దీంతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు పరిశ్రమవుతాయి. అలాగే 2/2/2020 ఆలయం పక్కనే ఉత్తర వైపున గల కోనేరు నందు స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కనుక లక్షలాదిగా భక్తులందరూ కూడా అంతర్వేది స్వయంభూ లక్ష్మీస్వామి దివ్యక్షేత్రాన్ని సందర్శించుకుని కళ్యాణోత్సవాల్లో పాల్గొని స్వామిని దర్శించుకుని ఈ యొక్క స్వామి కృపక పాత్రగా అవుతుంది. ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి. చాలా మంది భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తుంటారు. ఆ భక్తులు ఏ విధంగా కూర్చుని సుదర్శన హోమం చేయించుకున్నారో ఒకసారి చూడొచ్చు. లోపల రాగానే అద్భుతమైన నిర్మాణం అన్నమాట. వరంగల్లోని 1000 స్తంభాల గుడి ఐడియా ఉండి ఉంటుంది చాలా మందికి. బట్ ఇక్కడ ఉండే స్ట్రక్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఇన్ని స్తంభాలతో కూడిన నిర్మాణం ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం కూడా ఒక ఇసుక రాయి అండి. కోరికొండలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చూపించాను. సేమ్ అక్కడ ఇదే ఇసుక రాయిని ఉపయోగించారు. ఇక్కడ కూడా అదే ఇసుక స్టోన్ అన్నమాట. స్వామివారు ఆలయ ప్రాంగణంలో ఒక మండపం అండి. ఒకప్పుడు అయితే స్వామివారి కళ్యాణం ఇక్కడే జరిగేదట. అంటే ఇప్పుడు భక్తులు రద్దీ ఎక్కువ అవడం వల్ల ఈ కళ్యాణం జరిగే ప్లేస్ని బయట ప్రాంగణంలో స్టార్ట్ చేశారనమాట. ఇది ఒకప్పుడు స్వామివారి కళ్యాణం జరిగే ప్లేసు. అప్పుడప్పుడు ఇక్కడ సదస్యం కొన్ని కార్యక్రమాలు కూడా ఈ మండపంలో జరుగుతాయండి. స్తంభాల నిర్మాణం కూడా చూడొచ్చు. అంటే కింద ఒక స్టోన్ ఉంటుంది, పైన ఒక స్టోన్ ఉంటుంది, చివర అయితే ఇంకో స్టోన్ ఉంటుంది. అలా డిఫరెంట్ స్ట్రక్చర్తో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు. మన కొప్పనాథ కృష్ణమ్మ గారు ఎంత అద్భుతమైన ఆలయాన్ని ఎలా నిర్మించారబ్బా అని అనిపించేలా ఉండే ఒక అద్భుతమైన నిర్మాణం చూడొచ్చు. అంటే స్వామివారి కొలువైండే ప్లేస్ ఇదేమాట. అభిషేక జలాలన్నీ ఇక్కడి నుంచి వస్తాయన్నమాట. స్వామివారి ఆలయ ప్రాంగణం అంతా చూసిన తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగే ప్లేస్ అండి. ప్రతిరోజు ఇక్కడ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అంటే అన్నదాన కార్యక్రమం అంటే ఏదో చేయడం కాదు, మన చుట్టుపక్కల ఆలయాల్లోనే క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉండే కార్యక్రమం ఏంటంటే ఇది శ్రీ లక్ష్మీనరసింహ టెంపుల్లోనే జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా చాలా మంది భక్తులు ఈరోజు రథసప్తమి కారణంగా చాలా ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ మంది ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇండివిజువల్ గా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. చాలా మంది మహిళలు వచ్చి ఇక్కడ కాయగూరలు కట్ చేయడం, కొంతమంది ఊర్లు వండలు చుట్టడం, కొంతమంది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అన్నది ఇప్పుడు చూపిస్తానండి.
ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. మాది ఆంధ్ర రాష్ట్రం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం అనే పుణ్యక్షేత్రం ఇది. మాకు దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది ఎన్నో తరాల నుంచి ఉన్న పురాతనమైన ఆలయం. ఇవాళ రథసప్తమి నుంచి స్టార్ట్ అవుతుంది. 9 రోజులు అంగరంగ వైభవంగా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. 28వ తారీఖున 1 గంట అసలుకి కళ్యాణం అండి. 29వ తారీఖు రథోత్సవం, ఆదివారం పౌర్ణమి స్నానాలండి. ఈ సంవత్సరం మాఘమాసం ఆదివారం రావడం చాలా పవిత్రమైన రోజు. అసలు 5 లక్షల మంది జనం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. ఈ 9 రోజులు కూడా పోరాటం భజనలు కానీ, సురభి నాటకాలు కానీ, ఈ సంవత్సరం 30వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. అందరూ భక్తులందరూ ఈ స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ వచ్చిన తుఫాను కూడా స్వామివారి వల్లే మాకు ఏమీ జరగలేదని ఒక నమ్మకం. మీరు అందరూ దర్శించుకోండి, సుఖశాంతితో ఆరోగ్యంతో ఉంటారు. ఇరవై 28/1/2026 నైట్ 1:56 స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణ మహోత్సవం జరిగే ప్లేస్ కూడా ఇదేమాట. భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ ప్లేస్ ఏ విధంగా ఉన్నదని ఇప్పుడు చూపిస్తాను. అంతర్వేది లక్ష్మీనరసింహవారి ఆలయం అంతా చూసిన తర్వాత, అంటే ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి శ్రీ కొప్పనాథ కృష్ణం గారే. ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి చూడండి. ఈరోజు రథసప్తమి అంటే సండే 25/1/2026 మార్నింగే స్వామివారిని పెళ్లికొడుకు చేశారు. తర్వాత ఈవినింగ్ మధ్యాహ్నం వచ్చినప్పుడు 2 గంటల టైంకి రథాన్ని అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొస్తూ ఉంటారు అనమాట. దీన్ని చాలా మంది రథసప్తమి అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజునే రథం కూడా కలుస్తూ ఉంటారు అనమాట. అంటే మాకు రథోత్సవం జరుగుతుంది కదా, రథోత్సవం ముందే జరిగిపోయినట్టు ఉంటుంది. మీకు యాక్చువల్గా రథోత్సవం వచ్చి 29/1/2026 మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ రథోత్సవం జరుగుతూ ఉంటుంది. అంతర్వేది వచ్చిన భక్తులందరూ తప్పకుండా రథోత్సవం చూడడానికి వస్తూ ఉంటారు. మరి మెయిన్గా 29/1/2026 రథోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగ కూడా కేటాయించాలని ఒక గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఏదేమైనా కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అతి భారీగా సుమారు 5-6 లక్షల మంది భక్తులతో ఇంచుమించు రథోత్సవం జరిగే ప్లేస్ ఏకైక ప్రదేశం అంతర్వేదిలోనే. అంత అద్భుతమైన పవిత్రమైన పుణ్యస్థలం శ్రీ లక్ష్మీనరసింహవారి దేవాలయం. ఇది రథోత్సవం రథాన్ని మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారండి. ఒకసారి ఇక్కడ రథోత్సవం ఏ విధంగా అంటే రథసప్తమి రోజు రథాన్ని ఏ విధంగా తీసుకొస్తున్నారని ఇప్పుడు చూడొచ్చు. ఈ కనిపిస్తున్న కర్వ్ చూశారు కదా, అంటే యూ షేప్ లో ఉండే కర్వ్ అన్నమాట. ఇది అంటే చాలా మంది భక్తులు రథోత్సవం చూడడానికి వస్తూ ఉంటారు. రథం పట్టుకునే అవకాశం కూడా ఉండదన్నమాట. వాళ్ళందరికీ కన్వీనెంట్ గా ఉండే ప్లేస్ ఇదండి. ఈ ప్లేస్కి వస్తే మీరు అక్కడ 2 గంటల 5 నిమిషాలకి రథోత్సవం స్టార్ట్ అవుతుంది. రథం ఇక్కడికి వచ్చి ఆగుతుంది అన్నమాట. గుర్రాలక్క అమ్మవారి టెంపుల్ కి దగ్గరలోనే
యూ షేప్ కర్వ్ ఉంటుంది అన్నమాట. రోడ్ జంక్షన్ ఉంటుంది. ఇక్కడికి వస్తే చాలా మంది భక్తులు అసలు రథాన్ని లాగే అవకాశం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సోమవారం ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం గుర్రాలక్క అమ్మవారికి సారే చీరలో తీసుకువెళ్తూ ఉంటారంటే చీర పట్టుకెళ్ళి ఇస్తారన్నమాట. అందుకు కొంచెం సేపు ఇక్కడ రథం వెయిట్ ఆగుతూ ఉంటుంది. రథోత్సవం చూడాలంటే బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఇది మాట. మూడు కార్లు అయితే బయట ప్రాంతం నుంచి వచ్చినాయి. అంటే అంతర్వేది యాత్ర పూర్తి కావాలంటే తప్పనిసరిగా ఇక్కడ దర్శించుకోవాల్సిన అమ్మవారి టెంపుల్ ఏంటంటే గుర్రాలక్క అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఆలయమే అశ్వరుడాంబిక అమ్మవారి ఆలయం, అలాగే గుర్రాలక్క అమ్మవారు ఆలయం అని పిలుస్తూ ఉంటారు. రథోత్సవం జరిగే రోజు ఇక్కడికి వచ్చి కొంచెం సేపు ఆగి అమ్మవారికి సారే సీరే ఇచ్చి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇది ఒక అనాదిగా వస్తున్న ఒక ఆచారం. గుర్రాలక్క అమ్మవారు టెంపుల్ యొక్క హిస్టరీ ఇక్కడ లోపల అర్చకులు ఉంటారు కదండి, వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు. ఈవిడ నరసింహరావు గారు అక్కగారు. ఈవిడ మాఘశుద్ధ దశమి నాడు కళ్యాణం అవుతుంది స్వామికి. ఏకాశనం చీర సారి పట్టుకుని రథం మీద వస్తారు ఆయన. ఏటా పెళ్ళాన్ని మూర్తి తిప్పుకుందావరా, కోప్పడకమ్మ అంతర్వేద భక్తి దగ్గర పంపిస్తానని చెప్పాడు ఆయన. రక్త సులోచన రాక్షసుడు యుద్ధం చేసినప్పుడు తన రక్తము భూమి మీద పడితే ఎన్ని ఇసుక రేణువులు తడుస్తుందో అంత వంశం వర్ధిల్లాలని చెప్పేసి వరం పొందేట. అప్పుడు రాక్షస సంహారం ఎలా జరుగుతుందంటే వశిష్ఠుల వారు నరసింహస్వామికి గుర్రాలక్కను తీసుకుంటే ఆవిడ రణరంగంలోకి వచ్చి నాలుగు చాచేసి రక్తం పీల్చేస్తుంది అని చెబితే ఈవిడని రిక్వెస్ట్ చేస్తే ఈవిడ గుర్రం మీద వచ్చారట. వచ్చి యుద్ధరంగంలోకి వచ్చి నాలుగు చాచేస్తే ఆ రక్తం అంతా పీల్చేస్తే అప్పుడు రాక్షస సంహారం జరిగింట. అప్పుడు ఈ రక్తం అంతా విసర్జించినప్పుడు ఒక ఎర్రకాలం నెత్తురుకాల కింద ఏర్పడింట. అప్పుడు ఇక్కడ ఆగిపోతే ఆవిడ అప్పటి నుంచి కూడా సోదరుగా భావించి తెచ్చుకున్నాడు. కాబట్టి కళ్యాణం అయిన తర్వాత చీర సారి పట్టుకొచ్చి ఆవిడ ఇస్తున్నాడు. భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా గుడి తీసి ఉంటుంది. ప్రతిరోజు కూడా అందరూ వచ్చి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటారు. కానీ అంతర్వేద యాత్ర పూర్తయ్యారు. మంగళం. శ్రీరామ 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 జై హింద్. అలాగే గుర్రాలక్కమ్మ టెంపుల్కి వెళ్ళి దారి మధ్యలో ఇక్కడ సప్త మహర్షులు ఒక కుటీరం అయితే నిర్మించారు. గోదావరి నదిని ఇక్కడ వరకు తీసుకొచ్చిన మహర్షుల్లో ఒకరు వశిష్ఠ మహర్షి. అంతర్వేది తీర్థ మహోత్సవానికి వచ్చే భక్తులు చాలా మందికి ఇక్కడ అన్నదాన సమారాధన కూడా జరుగుతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉండే ప్లేస్ కూడా అన్నదాన సత్రం అండి. ఎవరైనా భక్తులు ప్లేస్కి వస్తే తప్పకుండా ఏ విధమైన ఇబ్బందులు కాకుండా ఈ ప్లేస్కి వచ్చి మనం అన్నదానం సేకరించవలసిందిగా కోరుచున్నారు. కాలువ కనిపిస్తుంది కదండి, దీన్ని ఎర్ర కాలువ అని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా దీనికి ఇష్టం ఏంటంటే ఇక రక్తం కింద పడుకోకుండా అశ్వరుడాంబిక అమ్మవారు అయితే ఇక్కడ కాపు కాశారు. తర్వాత అంతా ఇక్కడ సుదర్శన చక్రాన్ని కడిగిన తర్వాత ఈ రక్తం ఏరులై పారింది. అందుకే దీన్ని ఎర్ర కాలువ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. రక్తకుల్య నదిగా పిలిచే అంతర్వేదిలోని పవిత్రమైన ప్రదేశంలో ఒకటి మాట. ఇక్కడ వశిష్ఠ సేవాశ్రమం అనే ఒక టెంపుల్ ఉంటుంది. అంటే చుట్టూ అంటే సరోవరం మధ్యలో కలువ పూల ఆకారంలో ఈ టెంపుల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. దీన్ని శ్రీ చతుషష్ఠి యోగిని మహాప్రాకార మండపం అని కూడా పిలుస్తుంటారు. ఏదేమైనా ఈ వశిష్ఠ సేవాశ్రమం ఏ విధంగా ఉంటుంది, లోపల ప్రాంగణం ఏ విధంగా ఉంటుంది, స్వామివారి కూర్మావతారంలో ఏ విధంగా కొలువై ఉన్నారు అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చండి. ఎంట్రన్స్ చూసారు కదా, చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో వెనకాల అయితే కలుపు డిజైన్లో ఉంటుంది నిర్మాణం అన్నమాట. చూసారు కదా, అక్కడ కనిపిస్తున్నది వశిష్ఠ సేవాశ్రమం. నమస్కారం అండి.
అంతర్వేది ఆది కూర్మ క్షేత్రము నరసింహస్వామి రాకముందు, కానీ ఇప్పుడు నరసింహస్వామి క్షేత్రము ఆయన వెలిసిన తర్వాత. ఈ వశిష్ఠ సేవాశ్రమం వ్యవస్థాపకులు గురుపీఠాధిపతులు అయిన ఆచార్య ప్రసాద గురూజీకి, ఆయన నిత్య శ్రీచక్ర ప్రణవ ఉపాసకులు. ధ్యానంలో ఆయనకి తాబేలు వాహనంగా శ్రీచక్రము మరకతం రూపంలో కనిపించడం చేత కింద గర్భాలయంలో ఆ ప్రతిష్ఠ కోసము గురూజీ 135 రోజులు కఠోర దీక్ష తీసుకుని ఆ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఆయనకి వశిష్ఠుల వారు కూడా కనిపించడం చేత ధ్యానంలో ఆత్మదర్శనం పొందిన సద్గురు శ్రీ ప్రసాద గురువరేణ్యులు ఈ ఆశ్రమాన్ని స్థాపించి అంతర్వేదిని ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిరంతరము పనిచేస్తూ ఉన్నారు. ఈ క్షేత్రం యొక్క వైభవము ఈ శ్రీచక్ర ప్రతిష్ఠ తర్వాత ఇంకా పెరిగిందని చెప్పాలి. పైన సప్త ఋషులకి ఆలయం కట్టారు. ఎక్కడా కూడా ఋషులకి ఇంతవరకు ఆలయం అన్నది లేదు. అలాగే అరుంధతి దేవికి విగ్రహ రూపం కూడా ఎక్కడా లేదు. 27 మెట్లు పెట్టినారు ఈ ఆలయానికి పై అంతస్తుకు చేరడానికి. పైన మనకి సప్త ఋషులు, అరుంధతి, వినాయకుడు దర్శనమిస్తారు. పూర్వము క్షీరసాగర మథనం జరిగింది. ఏ విధంగా తాబేలు ఒక పర్వతాన్ని లేపి పట్టుకుంటే సముద్రాన్ని దేవతలు, రాక్షసులు ఇరువైపులా అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. అది ఏ విధంగా సాధ్యమైంది? తాబేలు ఒక పర్వతాన్ని లేపి పట్టుకోవడం వల్ల. అదే కింద గర్భాలయంలో ప్రతిష్ఠ చేశారు. తాబేలు మీద ఉన్నది మరకతపు శ్రీచక్రము. అది ఒక పర్వతంలా ఉంటుంది కాబట్టి మహామేరు సహిత శ్రీకూర్మ ప్రతిష్ఠ అంటారు. ప్రతినిత్యము అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ. భక్తులు ఉదయం 7 లోపల రావాల్సి ఉంటుంది. పూజా సామాగ్రి తెచ్చుకొని కొబ్బరికాయలు, పళ్ళు, పూలు వగేరా. అభిషేకం చేయించుకున్న 27 రోజుల్లో అనుకున్న ఫలితాలు నెరవేరుతున్నాయి. సంతానం, ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి, మానసిక అశాంతత తొలగి ప్రశాంతత, ఆరోగ్యము, ఇట్లాగా అన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత భక్తులకి లభిస్తూ ఉన్నది. వాళ్ళు ఆనందంతో తిరిగి వెళ్తున్నారు. ఈ నరసింహస్వామి క్షేత్రంలో వశిష్ఠ గోదావరి ఉంది. ఆ వశిష్ఠ మహర్షి తపస్సు చేసి ఆ నరసింహస్వామిని ప్రసన్నం చేసుకున్న తర్వాత ఈ క్షేత్రం నరసింహస్వామి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడున్న గోదావరిని వశిష్ఠ గోదావరి అని కూడా అంటారు. నమస్తే. వశిష్ఠ సేవాశ్రమం చూసిన తర్వాత అదే రోడ్లో ఇక్కడికి వస్తే ఇది లాంచుల రేవు అంటూ ఉంటారండి. అప్పుడైతే ఇక్కడ అంతర్వేది తీర్థం చూడాలంటే పాతకాలం నాటి లాంచులు ఉండేవి. అవి ఇక్కడికి వచ్చి చాలా మంది యాత్రికులు ఇక్కడి నుంచే టెంపుల్కి వచ్చేవారు అనమాట. ప్రస్తుత కాలంలో లాంచులు అంటే చూద్దామంటే లేవు. బట్ ఏంటంటే ఇది బోట్ రైడింగ్ చేసే ప్లేస్ గా మారిపోయింది అనమాట. ఈ ప్రాంతాన్ని చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తుంటారు. వాళ్ళకి ఇక్కడ ఉండే అందాలన్నీ చూడాలంటే తప్పకుండా బోట్ రైడింగ్ చేయాలి. అసలు ఇక్కడ చాలా మంది బోట్ రైడింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఇక్కడ ఏమేమి చూపిస్తారు, ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకోవచ్చండి. బోట్ రైడింగ్లో మీరు ఏమేమి చూపిస్తారు, అలాగే అంతర్వేది గురించి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు విజయ్ అండి. పొన్నాల విజయ్ వెంకట నరసింహరాజు. మేము ఇక్కడ ఒక 15 ఏళ్ళుగా ఈ బోట్ ఆపరేషన్స్ చేస్తున్నాం. లైసెన్స్డ్ ఆపరేటర్ నేను. మన ఏపీటీడీసీ నుంచి టెండర్ తీసుకుని అగ్రిమెంట్ చేసుకుని చేస్తున్నాము. విత్ ఏపీటీడీసీతో లింకప్ అయి ఉన్నాం మేము. అది ఇక్కడ గోదావరి సముద్రం కలిసే చోటు చూపిస్తూ ఉంటామండి మేము. నదీ సముద్రం కలిసేది అంతర్వేది అన్నాచెల్లెలిగట్టు అని అంటారు. ఎంతో ప్రాముఖ్యమైన ప్లేస్ ఇది. గుడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా చూడాలని అనుకుంటారు. ఇది చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకంటే నదీ సముద్రం కలిసే చోటు చాలా బాగుంటుంది. అంటే 2 కలర్స్ కనిపిస్తాయి. ఒక్కొక్కసారి వైట్ కలర్ వేవ్ లైన్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సీజనల్గా ఒక్కొక్కసారి ఒక్కోలా కనిపిస్తూ ఉంటుంది. అది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ ఉంటాం. స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళకి, కొంచెం యూత్ అలాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినవి అవి. అలాగే స్పీడ్ బోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. శ్రీ వశిష్ఠ డాల్ఫిన్ అని చెప్పి స్పీడ్ బోట్స్ ఉన్నాయి. స్పీడ్ బోట్ కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాం. చార్జెస్ వచ్చేసి 250 రూపీస్ అండి పర్సన్కి. గోదావరి సముద్రం కలిసి చూసి రావడానికి 250 రూపీస్ పర్సన్కి తీసుకుంటాము.
ఎంతమంది ఎక్కితే అంతమంది తీసుకెళ్తాము. ఎవరైనా బోట్ సెపరేట్గా కావాలనుకుంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అటు ఇటు పెడుతూ ఉంటాం. ఓకే. లోని నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం లోపలికి వచ్చిన తర్వాత లోపల ప్రాంగణం ఇదేనండి. ఇది కూడా చాలా ఓల్డ్ స్ట్రక్చర్ కలిగిన ఒక టెంపుల్ మాట, చాలా పురాతన కాలం టెంపుల్. శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాతకం పోగొట్టడానికి కోటిలింగాల ప్రతిష్టాపన, శివకోటి వచ్చినప్పటికీ కోటిలింగాల ప్రతిష్టాపన కంప్లీట్ అయిపోయిందండి. శ్రీరాముడు దర్శించుకున్న ఒక శివాలయం ఇదేనండి. ఒకసారి స్ట్రక్చర్ అంతా ఒకసారి చూపిస్తాను మీకు. నా పేరు ఐలూరి సూర్యకుమార్ శర్మ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపక్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకంతటికి కూడా తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు. అలాగే అంతర్వేది గ్రామానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడు రుద్రయాగం చేయడానికి అంతర్వేది గ్రామాన్ని ఎంచుకొని ఈ ప్రాంతం అంతటిని కూడా ఆయన యజ్ఞశాలలో లోపల వేదికగా వాడుకుని ఈశ్వరుడు లేని చోట యజ్ఞం చేయకూడదనే భావనతో సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా ఇక్కడ ఈ నీలకంఠేశ్వర స్వామి వారిని ముందుగా ప్రతిష్ఠ చేసి ఆయన యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాడు. అంతర్వేది గ్రామానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ముందుగా సముద్ర స్నానాన్ని ఆచరించి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని ముందుగా దర్శించుకొని ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం పూర్వం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాలు పూర్తయిన తర్వాత అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారి స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా ముందుగా అంతర్వేది విచ్చేసినటువంటి వారందరూ కూడా క్షేత్రపాలకుడైనటువంటి స్వయంగా బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠించబడినటువంటి ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి వారిని దర్శించుకొని తరించగలరని మన ఒకటి 2/2026 మాఘమాసం ఆదివారం రావడం వల్ల పౌర్ణమి స్నానాలు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తున్నారన్నమాట. తప్పకుండా అంటే కళ్యాణానికి మిస్ అయినా లేదా రథోత్సవానికి మిస్ అయినా మిగతా భక్తులందరూ తప్పనిసరిగా పౌర్ణమి రోజున ఉదయం 8 గంటలకి ఇక్కడ స్వామివారి చక్ర స్నానం జరుగుతుందండి. తప్పకుండా ఆ రోజుని రావాల్సిందిగా భక్తులు కోరుచున్నాం. ఎందుకంటే చాలా పవిత్రం అన్నమాట. ఎందుకంటే గోదావరి నది సముద్రంలో కలిసే ఏకైక ప్రదేశం కూడా ఇదేనండి, అంతర్వేది. ఇదే అంతర్వేదిలో పౌర్ణమి స్నానాలు అంటే చక్ర స్నానాలు జరిగే ప్లేస్ మాట. లైట్ హౌస్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ లైట్ హౌస్ దగ్గర ఉండే ప్లేస్ చూస్తే ఒకవైపు సముద్రం కనిపిస్తుంది, మరోవైపు ఈ లైట్ హౌస్ మాట. ఎందుకంటే సముద్రంలో చేపల వేట వెళ్ళే వాళ్ళకి ఇక్కడ దిక్సూచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ సముద్రం అంటే ఒడ్డు ఉంది అని తెలియడానికి ఇది అప్పట్లో బ్రిటిష్ వారి కాలంలో ఒక లైట్ హౌస్ అయితే నిర్మించారు. ఆ లైట్ హౌస్ అయితే సముద్రంలో మునిగిపోయింది. దాని స్థానంలో ఒక న్యూ స్ట్రక్చర్తో ఒక లైట్ హౌస్ అయితే నిర్మించారు. ఇక్కడ ఉండే సముద్రం పక్కన ఉండే లైట్ హౌస్లు చాలా ఏరియాస్ చూపించాను, కానీ నాకు మచిలీపట్నం నుంచి ఇటు ఇంచుమించు వైజాగ్ దగ్గరలో కల్లా కాకినాడ అవతల వైజాగ్ దగ్గర రేవుపోలవరం వరకు చూపించాను. ఎక్కడ లైట్ హౌస్లు ఉంటాయి, కానీ ఇంత అందంగా ఉండే లైట్ హౌస్ ఎక్కడ ఉండదండి. పర్యాటకంగా ఈ ప్లేస్ చాలామంది విజిట్ చేయడానికి ఒకటి కారణం ఏంటంటే ఇది.
అన్నా చెల్లెల గట్టు, దీన్నే సాగర సంగమం అంటే సప్త సాగర సంగమంలో ఒక సంగమం. ఇటువంటి సాగర సంగమాలు మన చుట్టుపక్కల ప్రాంతాలు 7 ఉంటాయండి. 7 ఒకటి మాట ఇది. కానీ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ గోదావరి సముద్రంలో కలిసే ప్లేసు ఎక్కడా చూడలేరన్నమాట. కానీ మన అంతర్వేదిలోనే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది జర్నీ చూడడానికి. ఒకవైపు ఇక్కడ గోదావరి నది కనిపిస్తుంది. గోదావరి నదిలో అలలు ఏమి ఉండవండి, ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. మహారాష్ట్రలోని నాసికాత్రయంబ వద్ద పుట్టిన గోదావరి నది ప్రవహిస్తూ ఇక్కడ అంతర్వేదిలోని సముద్రంలో కలిసే ప్లేస్ ఇదేనండి. చాలామంది పవిత్రమైన ప్రదేశంగా కొలుస్తూ ఉంటారు. చూడొచ్చు, ఎందుకంటే గోదావరి నది ప్రవహిస్తూనే ఉన్న ప్రాంతాల్లో చాలా ఔషధ గుణాలు ఉండే మొక్కలు ఉంటాయండి. ఆ మొక్కల్లోంచి నది ప్రవహిస్తూ ఉండడం వల్ల ఆ నదీ జలాలన్నీ అంటే ఔషధ గుణాలు ఉండే మొక్కల నుంచి వచ్చే జలాలన్నీ ఇక్కడే కలుస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ చాలా పవిత్రమైన ప్రదేశంగా కొలుస్తూ ఉంటారు. దేవతలు వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తారు. అందుకే ప్లేసు పవిత్రమైనదని కొలుస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ ఈ వాటర్, ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా చాలా పవిత్రమైనదే. బయట ప్రాంతాల్లో వచ్చే ప్రజలు తెలియక ఈ ప్లేస్లో స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఎవరు కూడా ఇక్కడ స్నానం ఆచరించొద్దు. మీరు ఎవరైనా స్నానం ఆచరించాలంటే కనుక మెయిన్ బీచ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించవచ్చు. ఇదే అంతర్వేదిలోనే అతి పవిత్రమైన ప్రదేశంగా కొలిసే అన్నా చెల్లెల గట్టు సాగర సంగమం, సప్త సాగర సంగమంలో ఒక సంగమం అన్నమాట. లైట్ హౌస్ ఎక్కి ఒకసారి ఆ పైనుంచి గోదావరి అందాలు కానీ సముద్రపు అందాలు కానీ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు దీనికి పైకి పంపిస్తారండి. దీని హైట్ వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే 26 మీటర్స్ అని చెప్పారు. దాన్ని ఫీట్లో కన్వర్ట్ చేస్తే 85 ఫీట్స్ అని వచ్చింది. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న మెట్లు ఉంటాయండి. ఈ చిన్న మెట్లు ఎక్కి పైకి వెళ్తే పై వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి పైకి వెళ్దాం. పైకెక్కిన తర్వాత పైనుంచి చూస్తే వ్యూ అయితే అదిరిపోయిందండి. ఇది స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ గోదావరి నది సముద్రంలో కలిసే ప్లేస్ అన్నమాట. దీన్ని చూడడానికి చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు. సూర్యుడు అస్తమించే టైం కూడా కనిపిస్తుంది. అసలు ఈ వ్యూ చూస్తే లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోవాలి, ఈ అంతర్వేది పరిసర ప్రాంతాల్లో ఉండిపోవాలి అనిపించేంత అద్భుతమైన లొకేషన్ ఏంటంటే ఇదేనండి. లక్ష్మీ నరసింహవారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. చాలా మంది భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తుంటారు. వాళ్ళకి ఇక్కడ ఏ ప్లేసులు చూడాలి అని చాలా మంది కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఏదేమైనా కానీ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతర్వేదిలో చూడవలసిన ప్లేస్లన్నీ ప్రతిదీ కూడా వివరించడం జరిగింది. తప్పకుండా మా అంతర్వేది లక్ష్మీనరసింహవారి తీర్థ మహోత్సవాలకు ఇచ్చేస్తారని కోరుకుంటూ మీ హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.